అందరికి ఈరోజు వచ్చి బిర్యానీ చేస్తున్నానండి మన ఛానల్లో. అయితే నిన్న చికెన్ పకోడీ వీడియో పెడితే అందులో ఫస్ట్ కామెంట్ అనమాట నాకు చికెన్ బిర్యానీ అనేది. అయితే ఈరోజు మా బాబు కూడా ఇంట్లో ఉన్నాడు అనమాట. నేను వానికి చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. సో వాని కోసం నేను ఈరోజు చికెన్ బిర్యానీ చేయబోతున్నాను. నాతో చాలా మంది ఆనియన్స్ ఇట్లా స్ట్రైట్ గా కట్ చేస్తారండి. నేనైతే అలా కట్ చేయను. నేను ఇలా ఇట్లా రౌండ్ గా ఈ విధంగా అయితే కట్ చేస్తాను. ఆనియన్స్ బిర్యానీలకు ఎప్పుడైనా నేను ఈ విధంగానే కట్ చేస్తాను. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. ఈ లోపు అయితే ఆయిల్ హీట్ చేసుకోండి. మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అయితే బ్రౌన్ అండ్ రెడ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఈలోపు అయితే కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసి పెట్టుకుందాం. మీలో ఎవరైనా అప్పటికప్పుడే కూరగాయలు కట్ చేసుకుంటూ వంట చేస్తారా, లేకపోతే అన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకొని కూర చేస్తారా అనేది అయితే నాకు కామెంట్ చేయండి. నేనైతే అప్పటికప్పుడే వేస్తూ ఉంటానండి, కట్ చేస్తూ వేస్తాను. ఈలోపు అయితే ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోయాయండి. చూడండి గోల్డెన్ రెడ్ కలర్లోకి అయితే వచ్చాయి. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు అవి అన్నీ తీసేసుకొని ఒక బౌన్లోకి అయితే వేసేసుకుందాం. ఈ ఆయిల్ ఇలానే పక్కకు ఉంచేసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఈ ఆయిల్. ఈ లోపు అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా, నాలుగన్ని పచ్చిమిరపకాయలు, అలాగే 2 స్పూన్స్ సాల్ట్. ఇప్పుడు ఇవి మెత్తగా కొంచెం వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఈ పేస్ట్. ఈలోపు దమ్ము కోసం ఒక గిన్నె తీసుకోండి. నేనైతే ఇక్కడ కేజీ చికెన్ తోటి అయితే బిర్యానీ వేస్తున్నాను. 10 నిమిషాలు ఉప్పులో నానబెట్టి వాష్ చేసుకొని తీసుకోండి చికెను. ఆ తర్వాత 3 టీ స్పూన్స్ కారం, అలాగే చికెన్లోకి 3 టీ స్పూన్స్ అల్లం పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా కొత్తిమీర పుదీనా పేస్ట్, అది కూడా వేసుకోండి. అది కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఈలోపు ఒక బౌల్ తీసుకొని అందులోకి పెరుగు అయితే వేసుకోండి. నేను కేజీ పెరుగుకి 1/2 కేజీ పెరుగు తీసుకుంటున్నాను. దీన్ని బాగా బీట్ చేయండి. ఎందుకు బీట్ చేయాలంటున్నానంటే పెరుగు అనేది గడ్డలు కట్టేస్తుంది కదా. ఇప్పుడు అందులోకి చికెన్లోకి వేసుకొని కలుపుకోండి. పెరుగు ఎప్పుడైనా లాస్ట్కే వేసుకోవాలండి, ఫస్టే వేసుకుంటే కారం అనేది ముక్కలకు పట్టదు. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర, 2 బగారాకు, మసాలా ఐటమ్స్ సాజీరా, 3 యాలక్కాయలు, అలాగే 2 పువ్వు లవంగాలు. ఇవేంటో నాకు తెలియదు, ఈ స్టిక్స్ కూడా తెలియదు. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ బాగా మిక్స్ చేసేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ ఒకసారి కారం కూడా చూసుకొని మళ్ళీ మీరు వేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ కారం కొంచెం తక్కువ అయింది,
నేను అందుకే మళ్ళీ 2 స్పూన్స్ కారం వేసుకొని కలుపుకుంటున్నాను. దీన్ని ఒక అర్ధగంట సేపు పక్కకు పెట్టేయండి. ఆ తర్వాత మళ్ళీ 3 టీ స్పూన్స్ ఆయిల్, ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ కూడా అందులో కొంచెం వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చికెన్ని ఉడకనివ్వండి కొద్దిసేపు. మధ్యలో మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి చికెన్ని. నేనైతే ఇక్కడ 1 కేజీ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. నేనైతే ఇక్కడ ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ అయితే బియ్యం తీసుకున్నాను. ఇప్పుడు 3 గ్లాసెస్ వాటర్ అయితే పోస్తున్నాను. మనం ఒక 70% కాబట్టి ఉడకబెట్టుకునేది, మనకు అంత అవసరం లేదు కొలతలతో వాటరు. ఇప్పుడు ఇందాక మనం చికెన్లో గరం మసాలా కొంచెం ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అన్నంలో కొంచెం వేసుకుందాం. ఇందులో అయితే 2 బగారాకులు, 4 లవంగాలు, 3 దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, అలాగే కొంచెం సాజీరా, ఇప్పుడు ఇందులో ఒక 1 టీ స్పూన్ ఆయిల్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అలాగే 2 పచ్చిమిరపకాయలు, కొంచెం రాళ్ళ ఉప్పు. నేను ఇక్కడ ఇంకో పక్క స్టవ్ ఆన్ చేసి రైస్ అయితే దాని మీద పెట్టేసుకున్నాను. మళ్ళీ ఒకసారి చికెన్ అయితే కలుపుకుందాము. చికెన్ అయితే కొంచెం ఆల్మోస్ట్ ఉడికిపోయింది. చూడండి ఆయిల్ అనేది మొత్తం పైకి వచ్చేసింది. ఇప్పుడు నేను ఈ పై చారు అనేది మొత్తం తీసేస్తున్నాను. నేను మళ్ళీ సపరేట్ కర్రీ అనేది ఏం చేయనండి. ఇదే చారు మేము అన్నంలో వేసుకొని తింటాము. ఇప్పుడు ఆ చికెన్ ముక్కలన్నీ మంచిగా ఒక స్ట్రైట్గా వేసుకోండి. చికెన్ ముక్క అనేది తునగకుండా, అన్నం తీసేటప్పుడు తునగకుండా ఉండడానికి. ఈలోపు అయితే అన్నం అయితే అయిపోయిందండి. ఇక్కడ అన్నం రెడీ అయింది. చూడండి పొల్లులు పొల్లులుగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దమ్కేసుకుందాం అన్నాన్ని. పైన కొంచెం కంఫర్టబుల్గా ఉండదని నేనైతే కిందికి పెట్టేసుకున్నానండి అన్నీ, కిందనే దమ్ చేయడానికి. ఇప్పుడు ఈ అన్నం అంతా ఫస్ట్ ఒక లేయర్గా వేసుకోండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి కొన్ని, అలాగే కొంచెం కొత్తిమీర, ఇందాక మనం తీసిన చారు కూడా వేసుకోండి. మళ్ళీ ఇంకో లేయర్ మళ్ళీ కొంచెం రైస్ వేసుకోండి. అలాగే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం చారు. అన్ని లేయర్స్ అలాగే వేసుకోవాలి. అన్ని లేయర్స్ ఇలాగే వేసుకోవాలండి. లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకోండి. ఇది హోమ్ మేడ్ నెయ్యి అనమాట. మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మంచి మూత పెట్టేసుకొని ఆవిరి అనేది బయటకు రాకుండా మంచి మూత పెట్టేసుకోండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు గ్యాస్ మీద ఉంచేసుకుంటే బిర్యానీ అనేది రెడీ అండి. నేనైతే ఇక్కడ బయటికి ఆవిరి అనేది వెళ్ళకుండా ఉండడానికి రోల్ రాయ్ అనేది ఉంటే అది పెట్టేసుకున్నాను. ఇక బిర్యానీ అయితే అయిపోయింది, కానీ ఇక్కడ నాకైతే బిర్యానీ చేసిన గిన్నెలన్నీ అలాగే ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ తోమేస్తున్నాను. అలాగే గ్యాస్ దగ్గర కూడా మంచిగా కడిగేసి క్లీన్ చేసేసుకున్నాను. ఈలోపు అయితే బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. మంచి స్మెల్ అనేది వస్తుంది. చూడండి ఆవిరి అనేది ఎలా వస్తుందో బయటికి. ఇప్పుడు ఒకసారి కింది వరకు కలుపుకొని ముక్క ఉడికిందో లేదో చూసుకొని
స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి బిర్యానీ రెడీ అండి.